నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం. దేశంలో వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు దిశానిర్దేశం చేసే పన్నుల నిర్ణాయక సంస్థ జీఎస్టీ మండలి. కరోనా కష్టకాలంలో ఆదాయాలు అడుగంటిపోతున్న ప్రతికూల పరిస్థితుల మధ్య రేపు జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని జీవిస్తున్న తరుణంలో కూడా కరోనా వ్యాక్సిన్లు, వైద్య చికిత్సలు, ప్రాణరక్షణ ఔషధాలకు జీఎస్టీ విధిస్తున్నారు. ఫలితంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెళ్లిబుకుతోంది. గతం నుంచి వస్తుసేవల పన్ను విధానంపై రాష్ట్రాలకు చాలా అభ్యంతరాలున్నాయి. స్లాబ్ రేట్లలో మార్పులు చేర్పులు చేయాలని విజ్ఞప్తులు చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రేపు జరగనున్న జీఎస్టీ మండలి సమావేశం ఏ అంశాలను చర్చించనుంది? ప్రధాన ఎజెండా ఎలా ఉండొచ్చు? జీఎస్టీ పన్నుల నుంచి కరోనా మందులకు ఉపశమనం కలిగిస్తుందా లేదా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఎస్ అనంత్ గారు, విజయవాడ నుంచి, ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు. ప్రొఫెసర్ బి బ్రహ్మయ్య గారు, ప్రముఖ ఆర్థికవేత్త, 3 ఐఐఎంలో ప్రొఫెసర్గా పనిచేశారు. ఫినాన్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, టాక్సేషన్ రంగాల్లో నిపుణులు, హైదరాబాద్ నుంచి. ముందుగా బ్రహ్మయ్య గారు. సార్ నమస్తే అండి. బ్రహ్మయ్య గారు, కరోనా రెండో వేవ్ నేపథ్యంలో రేపటి జీఎస్టీ ఉన్నత స్థాయి సమావేశానికి ఎట్లాంటి ప్రాధాన్యత ఉంది సార్? మన సొసైటీ, the central state, all the states have been experiencing very bad situation in the COVID cases in the second wave, and a lot of items, oxygen, medical equipment, then vaccine, other commercial items as well as the COVID related items are import. Because on import there is integrated GST which was there 28%. Government has considered, central government has considered and reduced to 12%. In spite of the 12%, last week Delhi High Court has cancelled. Even the 12% is not applicable because the oxygen is imported for personal use. Therefore, lot of criticism from government, public as well as the courts that the tax rate or GST is not appropriate at this difficult pandemic situation. Therefore, రేపు జరగబోయే కౌన్సిల్లో గవర్నమెంట్, ది కౌన్సిల్ మెంబర్స్ ఆల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ రేట్లన్నీ తగ్గించుతారు సార్. కోవిడ్ అండ్ కోవిడ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నిటి మీద, కొన్నిటి మీద 12%, కొన్నిటి మీద 18%, కొన్నిటి మీద 28%, ఇవన్నీ వాళ్ళు తగ్గించడానికి ఉన్నారు. చాలా వరకు వేవ్ చేసేస్తారు, 0% చేస్తారు. కొన్ని ఐటమ్స్ మీద 5% ఆర్ 8% పెడతారు. ఈ కోవిడ్ అండ్ కోవిడ్ రిలేటెడ్ మెడిసిన్ లైక్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్, దెన్ యూ హ్యావ్ వ్యాక్సిన్, మెడిసిన్, అదర్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అన్నిటి మీద గవర్నమెంట్ సానుకూలంగా తగ్గించడానికే రేపు కౌన్సిల్ మీటింగ్ ఈ కరోనా నేపథ్యంలో కూడా పెట్టింది, ఆన్లైన్ మీటింగ్ లో. దెన్ అదర్ సమ్ విల్ పార్టిసిపేట్ డైరెక్ట్లీ అండ్ సమ్ విల్ పార్టిసిపేట్ త్రూ వీడియో కాన్ఫరెన్స్. రైట్ సార్. డాక్టర్ ఎస్ అనంత్ గారు, సార్ రేపటి సమావేశం నుంచి మార్కెట్ వర్గాలు కానీ, పారిశ్రామిక సంస్థలు కానీ ప్రజలు ఆశిస్తున్న ముఖ్యమైన ప్రయోజనాలు ఏంటి సార్? రేపు కొన్ని ఐటమ్స్ మీద అయితే మాత్రం జిఎస్టీ రేట్ పెంచుతారని అంటున్నారు. ఒకటేంటంటే ఫుట్వేర్, ఒకటి అంటే కాళ్ళజోళ్ళు, మళ్ళీ అట్లాగే ఈ రెడీమేడ్ బట్టల మీద, వాటి మీద పెంచుతారంటున్నారు. కాకపోతే ఏంటంటే అందరూ ఎదురు చూసేది, ప్రధానంగా మనకు కావాలనుకునేది, ఎక్కువ మంది కావాలనుకునేది కూడా ఏంటంటే స్పెషల్లీ స్టేట్ గవర్నమెంట్స్ లాంటి వాళ్ళు కూడా కావాలనుకునేది ఈ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ వ్యాక్సినేషన్ వెళ్తాను కాబట్టి వ్యాక్సిన్ కి తగ్గిస్తారా లేదా అనేది అది ప్రాముఖ్యత వహించింది. కాకపోతే ఏంటంటే నేను అనుకోవటం ఏంటంటే వ్యాక్సిన్స్ ఒకటే కాకుండా, అంటే కేవలం వ్యాక్సిన్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కాకుండా చాలా ఐటమ్స్ లో మాత్రం చాలా తప్పుగా, లేకపోతే అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న పరిస్థితులు వేరు కాబట్టి గవర్నమెంట్ మాత్రం చాలా రేట్లు చాలా డిఫరెంట్ గా చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ తీసుకున్నారనుకోండి, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, ఈ టైంలో అంత ముఖ్యమైనది దానికి 18% జిఎస్టీ లేదా 12% జిఎస్టీ, గోల్డ్ మీద ఏమో 3%, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మీద అరౌండ్ 12% ఎంత ఉంది, మళ్ళీ వ్యాక్సిన్స్ మీద 5%. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ కొని గనక ఇవ్వాల్సి వస్తే, లేకపోతే ప్రజలు గనక పెట్టుకోవాల్సి వస్తే, వ్యాక్సిన్ యావరేజ్ మీద 600,000 రూపాయల చొప్పున కనుక కొనుక్కుంటుంటే మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో 56,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రజలు అవునండి, స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎవరన్నా కొంతవరకు 18+ వాళ్ళకి రావాలంటే మినిమం ఖర్చు పెట్టాలి. మీకు 900 మిలియన్ డోసెస్ అంటే దాన్ని బట్టి ఊహించుకోండి. సో ఇప్పుడు గోల్డ్ 3% ఇచ్చి, గోల్డ్ జ్యువెలరీ మీద 8% ఇచ్చి, మీరు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మీద
12% పెట్టడం అనేది మాత్రం అది అనెథికల్ అని నేను అనుకుంటున్నాను. సో ఇటువంటివి మాత్రం కంపల్సరీ, ఎస్పెషల్లీ మెడిసిన్స్ మీద అయితే తగ్గించాలి. ఇంకోటి ఏంటంటే తగ్గిస్తే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ కుదరదు అది ఇది అని చెప్పి మనకేదో చెప్తున్నారు. అదేంటంటే జిఎస్టీ కాంప్లెక్సిటీని అడ్డం పెట్టుకోవాలని చెప్పే ప్రయత్నం తప్ప వేరే కాదు. ఎందుకంటే ఒకవేళ కనుక మీకు నిజంగానే ఇన్పుట్ ట్యాక్సే కనుక ప్రాబ్లం అయినట్టయితే ఎస్సీజెడ్ లో సర్వీస్ ఇచ్చే వాళ్ళకి మనకి అబేట్మెంట్ ఇస్తారు. ఆ ఎస్సీజెడ్ ఎక్స్పోర్ట్ సర్వీసెస్ కోసమని ఆ వెరీ పర్టికులర్ కేటగిరీలో ఇస్తున్నారు. అదన్నా తగ్గించదు, ఎగ్జామ్ సర్వీసెస్ కింద ఉంటుంది, సెక్షన్ 247 కింద. అదన్నా అట్టగన్నా చేయొచ్చు. లేదా ఇంకా సింపుల్ గా ఏంటి 0.5% 0.1% పెట్టండి వ్యాక్సిన్స్ మీద, అప్పుడు తగ్గినట్టే కదా ఇన్పుట్ ట్యాక్స్ అనేది. ఇప్పుడు అసలు ఎగ్జామ్షన్ అనే ఫెసిలిటీ ఉన్నప్పుడు ఎగ్జామ్షన్ ఇవ్వకుండా మేము వ్యాక్సినేషన్ మీద తగ్గిస్తే ఖరీదు పెరుగుతుంది, ఖరీదు పెరగదు, ఎక్స్ట్రా ట్యాక్సెస్ వేస్తే పెరుగుతుంది. సో నేను అనుకోవటం మాత్రం ఏంటంటే ఇటువంటి మెడిసిన్స్ మీద స్పెషల్ గా ఎట్టాగో మీరు అది రివైవ్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, ఎందుకంటే రైట్ టు లైఫ్ అని మనం గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఆక్సిజన్ మీద ఇటన్నిటి మీద ట్యాక్స్ వేయటం అనేది మాత్రం అనెథికల్ అని నేను అనుకుంటున్నాను. స్పెషల్లీ గవర్నమెంట్, డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అసలు చేయకూడదు. ఏదో నార్త్ కొరియా వాడు అటువంటి వాళ్ళు చేశారంటే మనం ఆశ్చర్యపోక్కర్లేదు, కానీ ఇండియా లాంటి గవర్నమెంట్ అసలు చేయడానికి మంచిది కాదు, అది సబబు కూడా కాదు, ఈ పరిస్థితులు అసలు కాదని నేను అనుకుంటున్నాను. సార్ అట్లాగే ఇప్పుడు కరోనా చికిత్స చేసే ఆరోగ్య బీమా పాలసీలు కానివ్వండి, జీవిత బీమా పాలసీలపై కూడా దాదాపు 18% జీఎస్టీ ఉంది సార్. బీమా కొన్నంత ధీమా కూడా అనుకునే పరిస్థితి చాలా ఖచ్చితంగా ఉంది సార్. ఇది ఇలాగే కొనసాగితే కరోనా బాధితులకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి సార్? ఇప్పుడు జిఎస్టీ మనకి ఇంప్లిమెంట్ చేసినప్పుడు 2017-18లో అప్పుడు సిచ్యువేషన్ వాజ్ ఈ విధంగా లేదు, పరిస్థితులు ఈ విధంగా లేవు. ఈ సర్వీసెస్, ఈ క్రెడిట్ కార్డ్స్ ప్లస్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ 18% ట్యాక్స్ ఉంది. ఇప్పుడు సపోజ్ యూ పే ద ప్రీమియం 30,000, యూ హ్యావ్ టు పే 5,400 at GST. Therefore, it is a very burden. But normal days, normal years లో when GST was implement చేసేటప్పుడు ఇంత తీవ్ర స్థాయి లేదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ మెడికల్ ఎక్విప్మెంట్, కోవిడ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్, ఇవి కోవిడ్ రిలేటెడ్ హెల్త్ పాలసీస్, ఈవెన్ లైఫ్ టర్మ్ పాలసీస్, వీటి మీద 18% అంటే చాలా ఎక్కువగా ఉంది. రేపు కౌన్సిల్ మీటింగ్ లో ఈ ఇంపార్టెంట్ ఎసెన్షియల్ సర్వీసెస్ మీద ట్యాక్స్ రేట్ కూడా కన్సిడర్ చేస్తారు. బికాస్ ప్రైమ్ మినిస్టర్ as well as ఫైనాన్స్ మినిస్టర్ and other state ministers are also very particular about the GST. Even last year the government has to borrow, సెంట్రల్ గవర్నమెంట్ 1,10,000 కోట్లు బారో చేసి స్టేట్ గవర్నమెంట్ కట్టింది. ఇప్పుడు కూడా మన జిఎస్టీ కలెక్షన్ లో మనకి చాలా తక్కువ ఏం లేదండి. కోవిడ్ ఎఫెక్ట్ వల్ల కూడా మనకి అప్ టు ఏప్రిల్ దాకా మనకి ఏమి ఎఫెక్ట్ అవ్వలేదు. ఏప్రిల్లో 1,48,000 కోట్లు హైయెస్ట్, రికార్డ్ హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్ వచ్చింది. మార్చి మంత్ లో 1,05,000 కోట్లు, 1,08,000 కోట్లు వచ్చిందండి. అప్పుడు జనరల్ ట్రెండ్ ఉన్నప్పుడు దే హ్యావ్ పుట్ దీస్ టారిఫ్ రేట్స్. ఇప్పుడు పరిస్థితులు డిఫరెంట్ గా ఉన్నాయి, కష్టకాలంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ యాజ్ ప్రైమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ డిస్కషన్ దాని గురించి డిస్కస్ చేశారు. రేపు కౌన్సిల్ మీటింగ్ లో ఈవెన్ ఇన్సూరెన్స్ సర్వీస్ ట్యాక్స్, ఈవెన్ క్రెడిట్ కార్డ్ యూజ్, లోన్ సర్వీస్ ట్యాక్స్, ఇంట్రెస్ట్ క్రెడిట్ కార్డ్ మీద కూడా సర్వీస్ ట్యాక్స్, వీటి మీద టుమారో వీటి కూడా కన్సిడర్ చేసి అట్లీస్ట్ 50% వేవర్ రిడక్షన్ చేసే పరిస్థితి ఉందంటే టారిఫ్ మీద. గవర్నమెంట్ బాగా సెన్సిటివ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ చాలా పర్టికులర్ గా ఉన్నారు. ఇట్ ఈస్ అ బర్డన్ ఆన్ ద పబ్లిక్. వన్ ఈజ్ మెంటల్లీ అండ్ హెల్త్, మెంటల్ గా, ఫిజికల్ గా, హెల్త్ వైజ్ ఎఫెక్ట్ అయి ఉన్నారు. ఇప్పుడు దీనికి కొంచెం రిలీఫ్ అయిపోతుంది వాళ్ళు కనుక జిఎస్టీ రేట్స్ తగ్గిస్తారు సర్వీసెస్. అనంత్ గారు, సార్ జిఎస్టీ స్లాబులు మార్చాలనే డిమాండ్ కూడా చాలా రోజులుగా వినిపిస్తోంది సార్. ఈ అంశం సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందంటారా? అంటే నేను అనుకోవటం అండి, అది బయటికి చెప్తారు కానీ ప్రాక్టికల్ గా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఎవరో కూడా ట్యాక్స్లు తగ్గించడానికైతే సానుకూలంగా లేరు. బయట పబ్లిక్ కి ఎందుకంటే జనాలు తిట్టుకుంటారని చెప్పేసి ఏదో కళ్ళనీళ్ళు తొడవటానికి తప్ప. ఎందుకంటే మనకి జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు మొట్టమొదటిసారి ఏం ప్రామిస్ చేశారండి, జిఎస్టీ మూలం ట్యాక్స్లు తగ్గుతాయన్నారు. ఎన్ని ఐటమ్స్ లో తగ్గినాయి అనేది మనం ఒకసారి అంచనా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒకవేళ తగ్గినా ఇంకొక రూపంలో, ఏదో రూపంలో సెస్, ఇంకో రూపం అదో ఏదో తీసుకొస్తున్నారు, లేకపోతే ఒక ఐటమ్ లో తగ్గించి ఇంకో దాంట్లో డబుల్ పెంచుతున్నారు. కాబట్టి అసలు జనాల జేబులో డబ్బులు అయితే ఉంచట్లేదు. అది ట్యాక్స్ తగ్గుతుందనేది మాత్రం నాకైతే అంత నమ్మకం లేదండి. చాలా కాలం పాటు ఏంటంటే ట్యాక్స్ తగ్గించకపోయినా పర్లేదు, ఎంతో కొంత ఉపయోగపడుతుంది
గవర్నమెంట్ కొంచెం ఉపయోగపడే పనులు చేస్తుంది అనే లెక్కలో పర్లేదులే, ట్యాక్స్ ఎక్కువ ఉన్న కొన్ని అంశాలు తక్కువ అనే లెక్కలో ఉన్నాం. కాకపోతే క్రైసిస్ వచ్చినప్పుడు ఆక్సిజన్ ప్రొవైడ్ చేయనప్పుడు ఇంత ట్యాక్స్లు కలెక్ట్ చేయడం కన్నా ట్యాక్స్ తగ్గించమని మనం డిమాండ్ చేయడమే సబబని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రైట్ టు లైఫ్ కి ఫండమెంటలీ చూడలేనప్పుడు బెడ్స్ లేవు, అక్కడ ఆక్సిజన్ లేదు. లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడే 100 ఏళ్లకు ఒకసారి క్రైసిస్ వస్తుంది కాబట్టి మేమేమీ చేయలేకపోయాం అన్నారు. సెప్టెంబర్ లో క్రైసిస్ వచ్చింది, మళ్ళీ ఏప్రిల్లో క్రైసిస్ వస్తే ఏమీ చేయలేకపోతే, 6 నెలలకు ఒకసారి క్రైసిస్ వచ్చినా చేయలేకపోతే మనం బాధపడుతుంది తప్ప మన గోడ ఒకరికొకరు చెప్పుకోవటం తప్ప అక్కడ వినేవాళ్ళు ఎవరో కనపడుతున్నట్టు నేను అనుకోవట్లేదు. సో నా ఉద్దేశం అయితే మాత్రం ఏంటంటే ట్యాక్స్ తగ్గించడం అనేది బాగా అవసరం. సెకండ్ ఏంటంటే బయటకు వచ్చి ఒకరికొకరు తిట్టుకోవటం, లేకపోతే మేము తగ్గించమంటున్నాం వాళ్ళు తగ్గించలేదంటాం, పార్టీల పరంగా చేయటం కానీ లైవ్ ప్రొసీడింగ్ ఇవ్వండి. ఆ సీక్రెట్లు ఏం మాట్లాడుకోరు కదా. ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ ఉంది. సో అటువంటిప్పుడు మీరు లైవ్ టెలికాస్ట్ చేస్తే ఏముంది, తప్పేంటి? అసలు విషయం జనాలకు తెలుస్తుంది కదా, కావాలనుకున్న చూస్తారు. ప్రొసీడింగ్ అంతా లైవ్ ఇవ్వండి. అవును సార్, రైట్ సార్, రైట్. బ్రహ్మయ్య గారు, సరే కోవిడ్ వైద్య చికిత్సలపై 15% పైగా జీఎస్టీ భారం పడుతుంది సార్. వీటిని ఒకవేళ పన్ను పరిధి నుంచి తప్పించినా కానీ లేదా స్లాబ్ మార్చినా ఎట్లాంటి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి సార్? ఈ కోవిడ్ ట్రీట్మెంట్, కోవిడ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నిటికీ రేటు 15 నుంచి 5% మినిమం గా తగ్గించే పరిస్థితి ఉందండి. దీనివల్ల కొంత రిలీఫ్ వస్తుంది. ఇట్ ఇస్ నాట్ కంప్లీట్ రిలీఫ్ అండ్ సంథింగ్ ఈజ్ ఎ బెనిఫిట్ బికాస్ పీపుల్ వ్యూ సెంటిమెంట్ కూడా బాగుంటుంది గవర్నమెంట్ తరఫున. ఇది గవర్నమెంట్ ఫేవరబుల్లీ కన్సిడరింగ్ ది. ఈవెన్ నో ఇఫ్ మనకి తెలీదు, గవర్నమెంట్ లో హాస్పిటల్లో పేషెంట్స్ ఫుడ్ సర్వ్ చేసినా కూడా ట్యాక్స్ ఉందండి. అవును సార్, ఈవెన్ ఫుడ్ సర్వ్ చేస్తే పేషెంట్స్ కి, పేషెంట్ అటెండెంట్స్ కి దే హ్యావ్ టు పే ద సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ. దెన్ ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేట్లు 5% తగ్గించవచ్చు. కొన్ని ఐటమ్స్ లో ఈవెన్ ఎగ్జామ్షన్ ఇవ్వచ్చండి. తర్వాత మే రివ్యూ ఆఫ్టర్ 1 year or 6 months. ఎందుకంటే ఈ 8-9 months లో కలెక్షన్స్, అవర్ రిలేటెడ్ ఈవెన్ జిఎస్టీ కలెక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్, టీసీఎస్ ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, డివిడెండ్ ట్యాక్స్, ఇవన్నీ గవర్నమెంట్ ఈజ్ గెటింగ్ ఫుల్ ట్యాక్స్ బెనిఫిట్స్. ద కలెక్షన్స్ ఆర్ నాట్ బ్యాడ్. మనకి కోవిడ్ ఎఫెక్ట్ వల్ల మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు and small vendors have affected, but corporates have not affected much. Therefore government is getting the direct taxes, indirect taxes anni 90% of the estimation lo vastunayi. Andukani government tomorrow's meeting lo council main agenda is to rationalize the tax rates of GST on some of the important services related to hospital, medical and healthcare, including insurance, life insurance and non-life insurance and health insurance, the hospital services, some of the other services, those who are serving to hospitals, housekeeping, other cleaning and maintenance, they are also paying the GST. Therefore, ఇవన్నీ hospital related, health related అన్నిటికీ గవర్నమెంట్ టుమారో జిఎస్టీ కౌన్సిల్ ఫేవరబుల్ గా కన్సిడర్ చేసి రిడక్షన్ ఇస్తుందండి. ఈ స్పెషల్ ఐటమ్స్ కి జనరల్ టారిఫ్ రిడక్షన్ ఏం జరగదండి. జనరల్ గా ఏదైనా సరే డెత్ ట్యాక్స్ అన్అవాయిడబుల్, ఈజ్ టూ ఆర్ సర్టన్ ఫర్ ఎనీ కంట్రీ, బట్ డిగ్రీస్ కొన్ని కంట్రీస్ లో ఎక్కువ ఉంటుంది, కొన్ని కంట్రీస్ తక్కువ ఉంటుంది. మనకి జిఎస్టీ వల్ల ఓన్లీ మార్జినల్ బెనిఫిట్ ఏంటంటే మల్టిపుల్ ట్యాక్స్, ది హరాస్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫీషియల్, సేల్స్ డిపార్ట్మెంట్ తగ్గింది. కానీ డాక్టర్ అనంత్ గారు చెప్పినట్టుగా రేట్స్ హ్యావ్ గాన్ అప్. ఈవెన్ ట్రాన్స్పోర్టర్స్ హ్యావ్ టు పే లాట్ ఆఫ్ సర్వీస్ ట్యాక్స్. దానివల్ల ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగింది. డ్యూజల్ చూడండి సార్, డ్యూజల్ ఎంత పెరిగిందో. అదేమంటే జిఎస్టీ, దాని ఇంపోర్ట్ ట్యాగ్, కస్టమ్స్ డ్యూటీ యాజ్ వెల్ as జిఎస్టీతో 95 రూపాయలు అయిపోయింది మనకి డీజిల్, పెట్రోల్. ఇది ఎక్కువ మంది వాడటం లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇట్స్ బిగ్ బడ్జెట్ సార్. సార్ అనంత్ గారు, కరోనా వ్యాక్సిన్లు, కోవిడ్ సంబంధిత ఇతర ఉత్పత్తులను జీఎస్టీ నుంచి తొలగిస్తే వాటి ధరలు పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. ఇందులో ఎటువంటి వాస్తవాలు ఉన్నాయి సార్? లేదండి, అది నేనైతే ఏకీభవించలేదండి. అది మరి వాళ్ళు ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ లాంటిది ఏదో ఇచ్చి ఉంటారులే. కానీ ఎందుకంటే ధరలు పెరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్షన్ ఇస్తే, మొత్తం సప్లైస్ అన్ని ఎగ్జామ్షన్ ఇస్తే ఏంటంటే మీకు ఇన్పుట్ క్రెడిట్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ప్లస్ ఏంటంటే ఇది సాల్వ్ అవుతుంది. పోనీ ఇవన్నీ కాదు, ఎగ్జామ్షన్ అనేది ఒకళ్ళు అడిగితే అందరూ అడుగుతారు అనేది ఒక సమస్య కనుక ఉన్నట్టయితే, ఇందాక అన్నట్టుగా అబేట్మెంట్ ఇవ్వచ్చు. 100% అబేట్మెంట్ ఇచ్చారనుకోండి, అది తగ్గుతుంది కదా ఆబ్వియస్ గా.
లేదు ఇంకా బెటర్ ఏంటంటే మీరు ఇవన్నీ కూడా నేను చెప్పే అన్ని కూడా లీగల్ ప్రొవిజన్స్ అయితే ఉన్నాయండి. ఎగ్జామ్ సర్వీసెస్ కింద డిక్లేర్ చేయడానికి ఉంది, అబేట్మెంట్ ఇవ్వడానికి ఉంది, లేదా నిల్ వాల్యూ పెట్టండి. అంటే వాల్యూని బట్టే కదా యాడ్ వాల్యూమ్ ట్యాక్స్ కాబట్టి అది దాని వాల్యూ ఎంత అనేటప్పటికల్లా ఏంటంటే నిల్లో లేకపోతే రూపాయో పెడతారండి. సో అది చేయకూడదు అనేటానికి అనేది మాత్రం అది జనరల్ పొలిటికల్ స్టేట్మెంట్ అని తీసుకోవాల్సిందే. కానీ అంటే కేంద్రం చెప్తున్న వాదన ఏంటంటే ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ పెరుగుతుంది, తద్వారా వాళ్ళు రేట్లు పెంచుకునే అవకాశాలు ఉన్నాయని ఒక వాదన చెప్తున్నారు సార్. కరెక్ట్ అండి, అదే వాళ్ళు చెప్తున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ గారు అన్నారు. నేను అనేది ఏంటంటే అవన్నీ లేకుండా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ జిఎస్టీ దాంట్లో ఎగ్జామ్ సర్వీసెస్ అని ఉందండి. ఎగ్జామ్ సర్వీసెస్, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇప్పుడు ఏం చేస్తారంటే SEZ లో ఉత్పత్తి అయిన కేవలం ఎక్స్పోర్ట్స్ కి మాత్రమే, ఎక్స్పోర్ట్ అయ్యే కొన్ని సర్వీసెస్ కి మాత్రం ఇస్తున్నారు సెక్షన్ 247 సెంట్రల్ జిఎస్టీ యాక్ట్ ప్రకారం. అది ఇప్పుడు మెడిసిన్స్ కి పెట్టండి. మెడిసిన్స్ పెడితే అప్పుడు మీకు ఈ కూడా ఎగ్జామ్ సర్వీసెస్ కింద వస్తాయి కదా. అప్పుడు వాళ్ళకి సర్వీసెస్ SEZ-కి ఇచ్చే వాళ్ళందరూ కూడా ఇన్పుట్ క్రెడిట్ వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారు కదా. సో నేను అనేది ఏంటంటే అటువంటివి ఉండదు. ప్లస్ ఏంటంటే మీరు వాల్యూ పెడుతున్నారు కాబట్టి వాల్యూ మీద ట్యాక్స్ పడుతుంది. అబేట్మెంట్ ఇవ్వకపోతే కనుక దాని వాల్యూ 1 అని పెట్టండి. మీరు మీ బుక్ ట్రాన్సాక్షన్ కదా. అసలు ఇవన్నీ కాదండి. మీరు సెక్షన్ 16 ప్రకారం IGST ప్రకారం కనుక చూసుకున్నట్టయితే వాళ్ళు దే కెన్ గివ్ ఎగ్జామ్షన్, దే కెన్ అవైల్, దే కెన్ వెయివ్ ద ట్యాక్స్ అండి. అది సో లీగల్లీ చాలా ప్రొవిజన్స్ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే GST చాలా కాంప్లెక్స్ కాబట్టి ఈ మాట చెప్పేస్తే చాలా మందికి తెలియక ఆగిపోతారని లెక్కలు ఉన్నారు. దీని గురించి చాలా మంది వక్తలు రాశారు, చాలా చక్కగా మేధావులు రాసిన వాళ్ళు ఉన్నారు, లాయర్స్ రాశారు, మళ్ళీ ఎకానమిస్టులు రాశారు, చాలా మంది రాశారు. సో అందుకని ఏంటంటే ఈ ఆర్గ్యుమెంట్స్ అనేది మాత్రం నేనైతే అది చేయటం ఇష్టం లేనప్పుడు మనం 1,00,000 మార్గాలు చెప్తా ఉంటాం కాబట్టి ఉంటుందండి అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ అవుతానంటే లక్షల్లో వస్తువులు కొంటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను అనుకునేది GSTని తీసుకొచ్చి అన్ని తీసుకొచ్చి 5% పెట్టడం కాదు. మీరు గోల్డ్ 3% పెట్టినప్పుడు ఇది 1%, 0.5%, 0.1% ఎందుకు బెటర్? జనాలు చచ్చిపోతా అంటే కూడా పెట్టకపోతే ఇంకా మనం మాట్లాడుకోవడానికి ఏముంటుందండి అది. సో నేను 5% అది అవసరం ఉంది, కానీ చేయకపోతే వినకపోతే ఇంకా మనం చేయగలిగింది ఉండదు కదా, అది ప్రాబ్లం. ఇప్పుడు 5% అనేది కాదండి, నేనైతే 0% ఇవ్వండి, లేదంటే నామినల్ గా ఎంతో పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీకు 1,00,000 కోట్లు ఎంతో వ్యాక్సిన్లు అవుతాయి. ఇదే పేస్ లో కనుక వెళ్ళినట్టయితే మనకు 2024 దాకా వ్యాక్సినేషన్, ఫుల్ వ్యాక్సినేషన్ 90% ఆఫ్ పాపులేషన్ వ్యాక్సినేషన్ అవ్వదని మనకి చాలా మంది రాశారు. మరి ఇంత స్లోగా జరుగుతున్నప్పుడు ఇన్సెంటివ్ లాంటిది ఇవ్వాలి. ఇన్సెంటివ్, ప్రొడక్షన్ కి ఇన్సెంటివ్ ఇవ్వటం లేదు. ఓకే ఫైన్, కొనుక్కోవాలంటున్నారు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్స్ కొనాలి. ఇప్పుడు కనుక ఇన్ని కోట్ల రూపాయలు కనుక కొనాలంటే స్టేట్ గవర్నమెంట్స్ ఎక్కడి నుంచి తెస్తారు? అంటే వాళ్ళకి 70 రూపాయలు స్టేట్ గవర్నమెంట్స్కి వెళ్తాంది. ఆ 70 పైసలు కూడా ఎందుకు, జనాలు తినేవచ్చు కదా. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాం, GST మూలాన ఎన్నో కోట్ల మంది, 3 నుంచి 10 కోట్ల మంది పైన మళ్ళీ పావర్టీ లైన్ లో పడిపోతున్నారు, బిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అసలు అఫోర్డ్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు 150 రూపాయలు ఆదాయం సంపాదించుకునే స్థాయికి మళ్ళీ పడిపోయారనంటే మీరు అక్కడ 5% ట్యాక్స్ వేసినా అది ఎక్కువ అని నేను అనుకుంటున్నానండి. ఎవరికైనా అది ఎక్కువ ఈ కాలంలో. ఎందుకంటే మీరు అటువైపు పెట్రోల్ విపరీతంగా పెంచుకుంటున్నప్పుడు ఇక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వలేరా ఏంటి? రైట్ సార్, కరెక్ట్ సార్. సరే బ్రహ్మయ్య గారు, GSTకి సంబంధించి వార్త వచ్చిన ప్రతిసారి పెట్రోల్కి సంబంధించిన వార్త కూడా మనం ఏదో చిన్న ఆశ కలిగిస్తుంది సార్. ఈ నేపథ్యంలో సార్, రేపు జరగనున్న భేటీలో పెట్రోల్ ఉత్పత్తులను GST పరిధిలోకి తీసుకురావాలనే బలంగా ఉన్న ఈ వాదనలు ఏమైనా సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయి సార్? అది 90% కష్టం ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు GST పెట్రోల్ మీద పెద్ద ఊరక లోకల్ గవర్నమెంట్స్ కొందరు మైనర్ గా ఎజిటేషన్ లాగా మాట్లాడుతున్నారు. కానీ ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల, ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ వల్ల పెట్రోల్, డీజిల్ లో ఎక్కువ కన్జంప్షన్ లేదంటే దాని గురించి పబ్లిక్ ఎక్కువ వరీ అవటం లేదు. ఓకే, ఇది ప్రైస్లు పెరిగిపోతా ఉన్నాయి GST. అది ఇప్పుడు రేపు కౌన్సిల్ మీటింగ్ లో గవర్నమెంట్ GST కౌన్సిల్ కన్సిడర్ చేయదండి. రేపు ఓన్లీ కోవిడ్ రిలేటెడ్, హాస్పిటల్ రిలేటెడ్, హెల్త్ రిలేటెడ్, ఇఫ్ పాసిబుల్ ఇంకా కనుక ఫేవరబుల్ గా కన్సిడర్ చేస్తే ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వాటి మీద తగ్గించండి. అదర్వైజ్ ఇప్పుడు ఈ పెట్రోల్, డీజిల్ అది వాళ్ళకి మనకి క్రూడ్ ఆయిల్ 35 రూపాయలు ఉన్న, $35 ఉన్నప్పుడు 30 రూపాయలు ఉంది. ఇది 60 రూపాయలకు వచ్చింది, 95. మనకి క్రూడ్ ఆయిల్ ఓన్లీ డబుల్ అయింది. మనకి ఇండియాలో మనకి డీజిల్, పెట్రోల్ 3 times పెరిగింది. ఇది గవర్నమెంట్ స్మూత్ గా ఈ ఆయిల్ కంపెనీ పేరు చెప్పేసి దే ఆర్ కలెక్టింగ్
it is another way. GST, diesel మీద ట్యాక్స్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళ ఖర్చులకి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో హెవీగా జిఎస్టీ లాంచ్ చేశారు ఆ పెట్రోల్ డీజిల్ మీద. అందువల్ల సెంటర్ ఏమో స్టేట్స్ చెప్తుంది, స్టేట్స్ ఏమో సెంటర్ మీద చెప్తుంది. డీజిల్, పెట్రోల్ అండ్ గ్యాస్ మీద తగ్గించరండి. ఇప్పుడు అది ముఖ్యం కాదు మనకి గవర్నమెంట్కి, ఎందుకంటే ఇది కోర్ట్స్ నుంచి కూడా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఆల్రెడీ వాళ్ళు మే 1st లో ఇచ్చింది క్రాష్ చేసేసారు 12% ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ గురించి. ఇప్పుడు ఈ కోర్టుల చేత ముఖ్యాలు ఉండడం కోసం ఈ కోవిడ్ రిలేటెడ్ ప్రికాషన్స్ తీసుకుంటారు. ముఖ్యంగా రేపు మీటింగ్ లో ఈ కోవిడ్ రిలేటెడ్, హాస్పిటల్ రిలేటెడ్ ఐటమ్స్ మీద డిస్కషన్ జరుగుతుంది. సార్ అనంత్ గారు, జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాల ఆదాయ లోటును పూడ్చే అంశంలో కేంద్రాలు కానీ రాష్ట్రాల మధ్య కానీ ఏకాభిప్రాయం, వాటి సాధ్యాసాధ్యాలు ఎంతవరకు ఉండే అవకాశం ఉంది సార్? అంటే అది యునానిమిటీ అయితే ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే స్టేట్స్ అయితే ఏంటంటే ఇంకొక 5 years పెంచమంటున్నారు కొన్ని స్టేట్స్. అవును సార్. బట్ నా అభిప్రాయం అయితే మాత్రం పెంచకూడదండి. ఎందుకనంటే మొట్టమొదటిగా అసలు జిఎస్టీ స్టేట్స్ యాక్సెప్ట్ చేయటమే ఒక బ్లండర్ నా ఉద్దేశంలో. ఎందుకంటే వాళ్ళు ప్రామిస్ చేసింది, జిఎస్టీ వచ్చినప్పుడు ప్రామిస్ చేసింది ఏది అవ్వాల, సింప్లిఫై అవుతుందన్నారు, సింప్లిఫై అవ్వలేదు. మొట్టమొదటప్పటి నుంచి చెప్తున్నాం ఫెడరలిజం స్ఫూర్తికి వ్యతిరేకం అని. అది అప్పుడు నమ్మలేదు స్టేట్స్. ఒకళ్ళ అంటే ఒకళ్ళ కాంపిటీషన్ లో ఇంకొకళ్ళు వెళ్ళిపోయి అర్ధరాత్రి కూడా సెషన్స్ పెట్టుకుని పాస్ చేసుకున్నారు అసెంబ్లీలు. ఇవాళ వచ్చి అసలు 14% ఆదాయం సంవత్సరం పెరుగుతుందని స్టేట్స్ అంచనా వేసుకోవటం అనేది అది ఇంటలెక్చువల్ పావర్టీ నేను భావిస్తానండి. ఎన్ని ఏళ్ళు మనకి సంవత్సరానికి 14% ఆదాయం ఎన్ని సంవత్సరాలు పెరిగింది గత 30 ఏళ్లలో? అది అంచనా వేసుకున్నారా? అట్టా చేసుకుని ప్రామిస్ చేసుకుని అంటే అంత ఇవాళ ఏంటంటే మనం కోవిడ్ మూలాన మాకు ఆదాయం తగ్గిపోయింది కాదు, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అప్పటి నుంచి ఆదాయం తగ్గిపోతా వస్తుందండి. అది 5 years తగ్గుతుందని వాళ్ళు అనుకున్నారు. బట్ ప్రాక్టికల్ గా ఫీల్డ్ లో తిరిగిన వాళ్ళు ఎవరు కూడా 5 years తగ్గుతుంది అనేది నమ్మసక్యంగా ఎవరికీ లేదండి, ఏ బిజినెస్ వాళ్ళకి లేదండి అది చూసుకుంటే. సో అటువంటిప్పుడు ఏంటంటే ఇప్పుడు పెంచితే మళ్ళీ జనాల మీద ట్యాక్స్ వేయటం తప్ప ఏముండదు. మీరు అది ఏదైతే కమిట్మెంట్ ఉందో మీరు అది యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ జనాల మీద ఎందుకు ట్యాక్స్ వేస్తున్నారు? ట్యాక్స్ వేసి మీరు ఆక్సిజన్ ఇవ్వలేనప్పుడు ఇంకా ట్యాక్స్ పెంచుకుంటూ వెళ్తే ఉపయోగం ఏం లేదు. సో అందుకని ఏంటంటే నా ఉద్దేశం అయితే మాత్రం ఈ కాంపన్సేషన్ సెస్ అనేది పెంచకూడదు. ఎందుకంటే ఒకవేళ పెంచితే ట్యాక్సెస్ ఏమని స్టేట్ గవర్నమెంట్స్ ఏమైనా అష్యూరెన్స్ ఇస్తాయా? ఇవ్వరు కదా. స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ పరిధిలో ఉన్న ట్యాక్స్ వాళ్ళు పెంచుకుంటారు. సార్ ప్రధానంగా తెలుగు రాష్ట్రాలకి ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి సార్ దీంట్లో? సార్ ఒకటి తెలుగు రాష్ట్రాలనే కాదండి, అన్ని రాష్ట్రాలకి ఆదాయం తగ్గుతుంది. మీరు చూసుకున్నట్టయితే ఇండస్ట్రియల్ స్టేట్స్ కి బాగా ఎక్కువ తగ్గింది కాంపన్సేషన్ సెస్ లో. ఇప్పుడు కర్ణాటక వీళ్ళందరికీ కూడా కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ అంటే ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. సో తమిళనాడు వీళ్ళ తగ్గింది. సో తెలంగాణకు ఆటోమేటిక్ గా కొంచెం ఎక్కువ తగ్గుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే కన్సంప్షన్ ఓరియంటెడ్ కాబట్టి కొంచెం తక్కువ తగ్గుతుందండి ఆ కాంపన్సేషన్ అంటే. రైట్ సార్. సార్ బ్రహ్మయ్య గారు, ఇప్పటి వరకు జిఎస్టీ చెల్లించని చిరు వ్యాపారుల కోసం ఆమ్నెస్టీ స్కీమ్ తీసుకొస్తారనే అంచనాలు కూడా ఉన్నాయి సార్. దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి సార్? ఇది స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఈ ట్యాక్స్ మీద జిఎస్టీ పెద్ద లేదండి. ఎరియర్స్, డిఫాల్ట్, పెనాల్టీస్ మీద 1 by 1 వసూలు చేశారు. అమ్నెస్టీ స్కీమ్ ఇప్పుడు రాదండి. ఇప్పుడు కౌన్సిల్ ఇప్పుడు కన్సిడర్ చేయదు. ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్స్ వాళ్ళ ఇంప్లిమెంట్ ఫీల్డ్ జిఎస్టీ ఫీల్డ్ ఇంపోజ్ ఫీల్డ్ వెరీ చాలా గట్టిగా వసూలు చేస్తుందండి. 1 month లేట్ అయితే పెనాల్టీ నోటీసులు ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వచ్చేసి ఈవెన్ 15 days లేట్ అయిన ఆడిటింగ్ కానీ వాళ్ళ సబ్మిషన్ ఆఫ్ ద రిటర్న్ వాళ్ళు గట్టిగా వసూలు చేస్తున్నారండి. పెద్ద ఎడిట్స్ లేవండి. ఓన్లీ అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ లో ఇప్పుడు మన అన్ఆర్గనైజ్డ్ లైక్ మన నాంపల్లి మార్కెట్, ఓల్డ్ సిటీలో మార్కెట్ లో ఈవెన్ ఇవాళ కూడా వితౌట్ బిల్, వితౌట్ జిఎస్టీ, వితౌట్ ఎనీ ట్యాక్స్ ఇట్ ఈస్ రన్నింగ్. వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కానీ ఆర్గనైజ్డ్ సెక్టర్ లో ఈవెన్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కానీ మీడియం ఎంటర్ప్రైజెస్ కానీ ఎరేట్స్ పెద్ద లేవండి. అండ్ అమ్నెస్టీ స్కీమ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి ఆఫ్టర్ 2 years. ఇది కోవిడ్ ఎఫెక్ట్, పోస్ట్ కోవిడ్ ఎఫెక్ట్ వల్ల ఈ స్మాల్ ఎంటర్ప్రైజెస్ దెబ్బతింటారండి. వాళ్ళ పరిస్థితిని బట్టి ఆఫ్టర్ 1 year or 2 years అప్పుడు అమ్నెస్టీ స్కీమ్ ఎరేట్స్ బేస్డ్ ఆన్ ద క్వాంటమ్ ఆఫ్ ఎరేట్స్ ఎంత బకాయిలు ఉన్నాయి అప్పుడు వాళ్ళు ఆ విధంగా తయారు చేయగలరు.
ఇప్పుడు అమ్నెస్టీ స్కీమ్ రైట్ టైం గవర్నమెంట్ కూడా. రైట్ సార్, ధన్యవాదాలు సార్ బ్రహ్మయ్య గారు, అనంత్ గారు. Thank you. రైట్ సార్, కరోనా వేళ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న పరిస్థితుల్లో ఆదాయాలు కూడా పడిపోయిన పరిస్థితుల్లో రేపు జరిగే జీఎస్టీ మండలి భేటీపై కోటి ఆశలు పెట్టుకున్నారు జనాలు, అదేవిధంగా రాష్ట్రాలు. ఈ నేపథ్యంలో ఏ రంగాలకు ఊతం ఇవ్వాలి, అదేవిధంగా స్లాబ్ రేట్లో ఎటువంటి మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.